ఓ పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు డబ్బింగ్ చెప్తున్నా నేను. ఆ హీరోయిన్ డబ్బింగ్ చూడడానికి వచ్చింది, వేరే ఊరమ్మాయి. 9:30కి ప్రసాద్ ల్యాబ్ లో. పక్కనే నా ప్రసాద్ ల్యాబ్ నా అనుకున్న గోడే నా ఇల్లు. సో నేను కార్ తెచ్చుకోలేదు. నాకెందుకు, నేను వచ్చి గేట్ దాడితే నాకు డబ్బింగ్ స్టూడియో. అమ్మాయి ఫస్ట్ సినిమా అది చూడ్డానికి వచ్చింది. వస్తే ప్రొడ్యూసరు కొడుకు కూడా వచ్చాడు. మేము డబ్బింగ్ అయిపోయింది, 9:30, 10 అయింది. మేము కిందకు వచ్చాం. కిందకు వస్తే అమ్మాయి తెచ్చిన కారు వెతుకుతుంటే కారు వెళ్ళిపోయింది. కారు వెళ్ళిపోయిందంటే డ్రైవర్ వెళ్ళిపోయాడని మేనేజర్ని పిలిచి ఏదైనా వెళ్ళిపోయాడు. కానీ ఇతను కొంచెం అరవటాలు మొదలెట్టి, సరే డోంట్ వరీ నేను డ్రాప్ చేస్తానన్నాడు. పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు. ఓకే బాయ్ సీ యూ అని పక్క గేటే కదా అంటే, అమ్మాయి నో యూ ఆల్సో కమ్. నో వై షుడ్ ఐ కమ్ అండ్ హీ వాంట్స్ టు డ్రాప్ యూ. నిన్ను అతను డ్రాప్ చేస్తా అంటే నాకు పొద్దున్నే మళ్ళీ 7 o'clock కాల్ షీటే, నేను వెళ్ళిపోవాలి, నా మాట వినా అంటే లేదు నువ్వు ఉండను. ఈ ప్రొడ్యూసర్ కూడా కోపం రావడం మొదలైంది. నేను డ్రాప్ చేస్తా అంటున్నా కదా, ఆయన ఎందుకు రావటం అని. పక్కనే కదా ఆయన ఇల్లు, పోనీ నేను మీతో వచ్చేనా అంది. ఎక్కడికి వస్తాం, మా ఇంటికి ఇక్కడ వస్తాం అన్నా. అంటే పోనీ మీరు డ్రాప్ చేయొచ్చు కదా, మీ ఇంట్లో కారు తీసుకెళ్ళాను. ఈ లాజికల్ వింటున్నాడు. ఆడు కోపం వచ్చింది అతనికి. కోపం వస్తే అంటే ఏంటి, నేను రేప్ చేస్తానా అన్నాడు. అని తను రేప్ చేస్తాడేమో నిన్ను అంది. ఆ అమ్మాయి అంది, ఇప్పుడు మీ ఇద్దరూ రేప్ చేసే పరిస్థితి వస్తే ఐ వుడ్ ప్రిఫర్ హిమ్ రేపింగ్ మీ అంది. అంటే అమ్మాయి చెప్పిన విధానంలో అర్థం ఏంటంటే, ఐ డోంట్ లైక్ యూ, అంతేగాని నన్ను షీ లైక్స్ మీ అనే ఉద్దేశం కాదు అది. నాతో సేఫ్టీ ఫీల్ అయింది. నేను పనిచేసిన ప్రతి హీరోయిన్తో లవ్లో పడ్డాను. మీకు ఇందాక చెప్పిన మాటతోనే నేను పనిచేసిన ప్రతి హీరోయిన్తోనూ నేను ఫస్ట్ థింగ్ చెప్పేవాడిని,